అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహానగర వృద్ధాశ్రమంలో వృద్ధులతో అంగన్వాడీ టీచర్లు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని మహానగర వృద్ధాశ్రమంలో ఎల్లారెడ్డిపేటకు చెందిన అంగన్వాడీ టీచర్లు వృద్ధులకు పండ్లు, నిత్యావసర వస్తువులు పంపించేశారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమ నిర్వాహకులు నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి అంగన్వాడీ టీచర్లు ఆశ్రమంలో మహిళా దినోత్సవంను జరుపుకుంటూ వృద్ధులకు మనోధైర్యాన్ని కల్పిస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలియజేశారు. వృద్ధులకు నిరంతర సేవలు అందిస్తున్న నిర్వాహకులు నర్సయ్య గౌడ్ను అంగన్వాడీ టీచర్లు శాలువతో సన్మానించారు. వేడుకను వృద్ధులైనటువంటి అధైర్యంగా ఉన్నటువంటి మహిళలు మా వృద్ధాశ్రమంలో వాళ్లకు ధైర్యాన్ని కలిగించి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలు ఒకరికొకరు చేయూతనిచ్చి సమస్యల్లో ఉన్నటువంటి వారికి సమస్య పరిష్కరించేటువంటి ఒక ధైర్యాన్ని, తర్వాత వారికి కావలసినటువంటి సదుపాయాలను కల్పించేటువంటి దిశలో మేమున్నామనేటువంటి భరోసా ఇస్తూ గత 4 సంవత్సరాల నుండి ఊరికే వచ్చి ఇక్కడ మహిళా దినోత్సవం జరుపుకున్నట్టు కాకుండా వారు బియ్యము, తర్వాత కిరాణము, తర్వాత పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేసి వారితో ముచ్చటించి మేమున్నామనేటువంటి భరోసా ఆ మహిళలకు సాటి మహిళలుగా వీరు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఒక ఆదర్శనీయమైనటువంటి మంచి కార్యక్రమాన్ని, మహిళా దినోత్సవానికి ఒక మంచి వేదికగా మహానాథ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి అభాగ్య మహిళల మధ్య జరుపుకోవడం చాలా అభినందనీయం. ఈ సందర్భంగా నేను అంగన్వాడీ మేడమ్స్ అందరికీ కూడా, ఎల్లారెడ్డిపేట చెందినటువంటి అంగన్వాడీ మేడమ్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మన సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశల్లో మనకు మనమే ధైర్యం అనేటువంటి ఒక మంచి ఆలోచన కలిగించి, తర్వాత మహిళలందరూ కూడా ఎప్పుడు కూడా ఒంటరి వారు కారు, వారికి సమాజం వారి వెంట ఉంటుందనేటువంటి ఒక చక్కని సందేశం ఇచ్చే విధంగా మీరు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మీరు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, సదా ఆ పెద్దల తర్వాత భగవంతుడి యొక్క ఆశీర్వాదం మీపై ఉండి ఇదే విధంగా ఉత్సాహంగా, ధైర్యంగా, మీరు ఆరోగ్యంగా మీరు ఉండాలని ఆ భగవంతుని ఈ సందర్భంగా మీ తరఫున వేడుకుంటూ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.